తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ పరిశీలకులు కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు మంగళవారం పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని పోస్టల్ కాలనీ సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియను నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఎం జయకృష్ణతో కలిసి పరిశీలించారు. నోటీసులు ఎంతమందికి అందించారు, ఎంతమంది విచారణకు హాజరయ్యారు తదితర విషయాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్ అనామలిసిస్ కారణాల చేత నోటీసులు అందిన ఓటర్లు వారికి షెడ్యూల్ చేసిన తేదీన విచారణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హాజరు కాని వారు ఎందుకు రాలేదో తెలుసుకుని వారికి తగు సౌకర్యాలు కల్పించి విచారణ పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 11 డాక్యుమెంట్లలో 1987కు ముందు జన్మించినట్లయితే వారి స్వంతానికి సంబంధించి ఒక డాక్యుమెంట్, ఆ తర్వాత మరియు 2/12/2024 మధ్యన జన్మించినట్లయితే వారి స్వంత డాక్యుమెంట్, తల్లిదండ్రులలో ఎవరిదైనా ఒక డాక్యుమెంట్, 2/12/2004 తర్వాత జన్మించినట్లయితే వారి స్వంత డాక్యుమెంట్, తల్లిదండ్రుల ఇద్దరి డాక్యుమెంట్ సమర్పించాలని తెలిపారు. నోటీసుల విచారణలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ సురేష్ బాబు, ఎన్నికల ఉప తహసీల్దార్ సుధాకర్ నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.